హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు వారికి ఎంతో ఇష్టమైన తెలుగు పండుగ అయితే వస్తుందండి. అందుకే ఈ వీడియోలో ఉగాది పండుగ రోజున పూజ ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఉగాది పండుగ రోజున ముఖ్యంగా ఏ దేవుడిని పూజించాలి, ఉగాది పచ్చడి తినవలసిన సమయం ఏమిటి, తినేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం ఏమిటి, అసలు ఈ సంవత్సరాన్ని ఏ పేరుతో పిలుస్తారు, ఈరోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ముందుగా అయితే ఈ కొత్త సంవత్సరంలో మనకు అంతా మంచి జరగాలని, అలాగే మనకు ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఎప్పటి నుంచో కంటున్న కలలన్నీ నిజం అవ్వాలని, అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ముందుగా మీ అందరికీ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాది పండుగ నుండి కొత్త నూతన సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఉగాది చైత్రమాసంలో పాడ్యమి తిథి రోజునైతే వస్తుందండి. అయితే ఈ 2025 సంవత్సరంలో ఏ రోజున ఉగాది వచ్చిందంటే మార్చి 30వ తారీఖున ఉగాది అయితే వచ్చింది. ఉగాది రోజున ముందుగా ఇల్లంతా శుభ్రపరచుకొని పూజా మందిరం కూడా శుభ్రం చేసుకోవాలండి. అదేవిధంగా పూజ చేసే ముందు గడప పూజ అయితే చేయాలి. గడప పూజ చేసిన తర్వాత మాత్రమే ఉగాది పూజ అయితే చేసుకోవాలండి. ఈ పూజకు సపరేట్గా పీఠం అయితే పెట్టాల్సిన అవసరం లేదు. మనము రెగ్యులర్గా పూజ చేసే దగ్గరే పూజా మందిరంలోనే ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఉగాది ఎంతో విశేషమైన రోజు కాబట్టి ధనలక్ష్మి కొంచెం కుబేర కుండలు ఈ ఉగాది రోజు ఎప్పుడు పెట్టని వాళ్ళు కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఉగాది రోజున రోజంతా ఉపవాసం ఉండనవసరం లేదండి. పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉంటే చాలు. అయితే ఈ ఉగాది రోజున ఏ స్వామివారిని పూజించాలి, ఈరోజు ఏ స్వామిని మనము ప్రత్యేకంగా పూజించాల్సిన అవసరం లేదండి. మనకి ఏ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనం ముందుగా పూజించుకోవచ్చు. అయితే ఎవరిని పూజించినా కూడా ముందుగా గణపతిని అయితే పూజించుకోవాలండి. ఈరోజు పూజలో మీ దగ్గర కామాక్షి దీపం లేదా అష్టలక్ష్మి దీపం ఇలా గజలక్ష్మి దీపం ఉంటే ముందుగా వాటిని అయితే వెలిగించుకోవాలి. ఈరోజు పూజలో అవి పెట్టి పూజ చేయటం అనేది చాలా విశేషమండి. ముఖ్యంగా నేను ఉగాది రోజున లక్ష్మీదేవికి, వెంకటేశ్వర స్వామికి, అలాగే శివపార్వతులకైతే పూజ అయితే చేసుకుంటానండి. ఉగాది పర్వదినం అనేది మనం చాలా శుభదినంగా భావిస్తాం కనుక ఏ పనులు స్టార్ట్ చేయాలన్నా కూడా మనం ఆ పనులు స్టార్ట్ చేస్తే విజయం అనేది సాధిస్తామండి. అయితే ముఖ్యంగా ఉగాది పండుగ రోజున నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదండి. నేను దీనికి ముందు వీడియోలో ఉగాది రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులన్నీ కూడా ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఆ వస్తువులన్నీ కూడా మనం ఈరోజు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి. ముఖ్యంగా ఈరోజు మనం పూజలో చదువుకోవాల్సిన శ్లోకాలు ఏవైనా కూడా మనం చదువుకోవచ్చు. అయితే ముందుగా వినాయకునికి షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత లలిత సహస్రనామము, లలిత అష్టోత్తరము, అష్టలక్ష్మి స్తోత్రము, గోవిందనామాలు ఇలా అన్నీ చదువుకున్నానండి. మీలో ఎవరైనా ఏదైనా కూడా చదువుకోవచ్చు. అలాగే ఈరోజు పూజలో ఉగాది పచ్చడితో పాటు నైవేద్యంగా ఏ ఏ ఫలమైనా కానీ లేదా ఏ ప్రసాదమైనా కూడా మనం పెట్టుకోవచ్చండి. అయితే మనము ఉగాది పచ్చడి ఎలా చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు నేను వీడియోలో అయితే చెప్తాను. ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుబంధానికి ప్రతీక. అయితే ఉగాది పచ్చడిలో ముందుగా బెల్లం, ఉప్పు, వేప పువ్వు, చింతపండు, పచ్చి మామిడికాయ, అలాగే కారం ఇవన్నీ కూడా వేస్తామండి. మనము బెల్లం వేసినందుకు దాని అర్థం ఏమిటి అంటే ఆనందానికి సంకేతం. అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలు, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరు, అలాగే పచ్చి మామిడి కొత్త సవాల్ని ఎదుర్కోవటం కోసం, అలాగే కారం వచ్చేసి సహనం కోల్పోయే పరిస్థితులు ఏర్పడటం. అయితే ఈ 2025 సంవత్సరంలో వచ్చే ఉగాదిని విశ్వావసునామ సంవత్సరం ఉగాదిగా పిలుస్తామండి. ఈ ఉగాది పచ్చడి తినవలసిన సమయాలు పొద్దున పూట 9 గంటల లోపు అయితే మనం పూజనైతే చేసుకొని ఉగాది పచ్చడి తినాలండి. ఈ ఉగాది పచ్చడి తినేటప్పుడు ముఖ్యంగా ఒక శ్లోకాన్ని అయితే చదువుకోవాలి. అది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తానండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉగాది పచ్చడి తినేటప్పుడు ఈ శ్లోకాన్ని అయితే చదువుకోవాలి. ఇక్కడ నేను ఉగాది పచ్చడి తినే ముందు మనం చెప్పుకోవాల్సిన 2 శ్లోకాలు అయితే పెట్టాను. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఉగాది పచ్చడి తినే ముందు ఈ శ్లోకాన్ని అయితే చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని గమనిస్తూ
6 రుచుల గల ఉగాది ప్రసాదం తీసుకోవటం వల్ల శతాయుషు అయిన జీవితం, వజ్రతుల్యమైన దేహం, అంటే ఆరోగ్యంగా ఉండి ఆనందంగా జీవించటానికి అన్ని రకాలైన సంపదలు మనకు కలుగుతాయని, అలాగే అన్ని అరిష్టాలు తొలగిపోతాయని, వేపపూతతో కూడిన కందలం ఉగాది పచ్చడిని తినటం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం, ఆయుష్, సర్వసంపదలు అన్నీ కూడా కలిగి సర్వారిష్టాలు తొలగిపోతాయని దాని గురించి అర్థమండి. తర్వాత ఈరోజు పూజలో ముఖ్యంగా అమ్మవారికి నేను 3 టైమ్స్ అయితే అష్టోత్తరంతో పూజ చేసుకున్నానండి. ఒకసారి వెండి పూలతో, రెండోసారి చిట్టు గాజులతో, మూడోసారి లక్ష్మీ గవ్వలతో అయితే నేను 3 సార్లు అష్టోత్తరం అయితే చదువుకున్నాను. మీ ఇష్టం అండి. మనం ఉగాది పూజ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు. పలానా దేవుడికే చేయాలి అని అయితే ఏమీ లేదు. మన ఇష్టదైవం ఎవరున్నా కూడా మనము వారిని పూజించవచ్చు. అయితే ముందుగా గణపతిని అయితే పూజించాలండి. అలాగే ఈరోజు పూజలో పచ్చకర్పూరంతో హారతి ఇస్తే చాలా చాలా మంచిది. సో మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే దాంతో హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో ఉగాది రోజున ముఖ్యంగా చేయవలసిన 6 పనుల గురించి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.